జై పూలే, జై కర్పూరి. నేను ఈ సభకు వచ్చింది పెద్దలందరూ మాట్లాడితే వినాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ సభ సందర్భంగా సభాధ్యక్షులు ఉప్పల బాలరాజు గారికి, అదేవిధంగా ఉప్పల ఫ్యామిలీస్, తర్వాత నాకు చాలా రోజుల నుండి తెలుసు ఉప్పల నరసింహం గారు. అంటే మేము ఎదురుపడి మాట్లాడుకోలేదు, కానీ చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. తను రెగ్యులర్గా తన వ్యాసాలు పంపేవారు, నా వ్యాసాలు కూడా నేను పంపుతుండేది. నా పేరు సూర్యపల్లి శ్రీనివాస్. నేను ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నాను. నాకు నరసింహం గారు ఎలా పరిచయం అంటే, నా గురువు నన్ను అన్ని రకాలుగా దగ్గరుండి ప్రోత్సాహం చేసిన వ్యక్తి మహేష్ చంద్ర గారు. మహేష్ చంద్ర గారి పెద్ద సిస్టర్ అనుకుంటా, నాకు తెలిసి చిన్న సిస్టర్ అనుకుంటా, నరసింహం గారి భార్య. కాకపోతే వ్యక్తిగతంగా కలవలేకపోయినాము. ఇంతకుముందు సార్ చెప్పారు 84కు ఎలా ఉండేది, 84 తర్వాత ఎలా ఉన్నారు అనేది. ఒక 84 అనేది నాకు కూడా రిలవెన్స్ ఏముంది అనిపించింది. 84 నేను 10th పాస్ అయిన తర్వాత హన్మకొండలో జూనియర్ కాలేజ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాది కుమార్పల్లి, హన్మకొండ, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియా, నక్సలైట్లు, రాడికల్స్. మా కాలేజ్ కూడా అప్పటి వరకు కూడా ఎలక్షన్స్ జరుగుతుండేది, ఏబీపీ తర్వాత ఈ పార్టీ రాడికల్స్ది. అప్పుడు అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ దగ్గరగా చూస్తుండేవాళ్ళం. కానీ ఎందుకో దగ్గరగా పోయి మళ్ళీ భయంతో వెనుకకు వచ్చిన వ్యక్తిని నేను. అంటే అట్లా వెనుకకు రావడానికి కారణం నా పేదరికమే కావచ్చు, కానీ నాకు ఒక భయం ఉండేది. ఆ భయమే నన్ను దూరం చేసింది. మీ ముందు ఇలా ఉన్నాను నేను. నాకు ఒక మంచి మిత్రుడు ఉండేది. అంటే మనం ఆ పదాలు వాడొద్దు, కానీ దళిత అని అనొద్దు. నా దగ్గర మిత్రుడు, హైలీ ఇంటలెక్చువల్. అతనికి మ్యాథమెటిక్స్లో మాకు 150కి ఉండేది, 2 పేపర్లో 150కి 150 వచ్చేది. అంత ఇంటెలిజెంట్. అతనికి నాకు ఆర్గ్యుమెంట్ జరుగుతుండేది. ఆయన అంటుండేది సమాజాన్ని మార్చాలని, కానీ నేను ఒకటే చెప్తుండేది, నేను నా ఇంటిని ఒక్కదాన్ని మార్చుకుంటా, నువ్వు సమాజాన్ని మార్చుకో అని చెప్తుండేది. ఎవరు వాళ్ళ ఇంటిని మార్చుకుంటే ఆటోమేటిక్గా సమాజం మారుతుంది. కానీ తను సమాజం అని మార్చుకుంటా అని వెళ్ళి, రాములు గారు ఉన్నారు, దాదాపు 20 సంవత్సరాలు పనిచేసి వచ్చారు. ఆ 20 సంవత్సరాలు పనిచేసిన దాంట్లో కూడా లక్కీగా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆఫీసర్ చేతిలో దొరికాడు కాబట్టే బతికి ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు. తను 20 సంవత్సరాలు తర్వాత తన అవుట్పుట్ ఇచ్చింది ఏంటంటే, ఘోరమైన కుల వ్యవస్థ ఉంది అక్కడ, మన వర్గాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడే చాలా విషయాలు తెలుసుకున్నాను ఉప్పల నరసింహం గారి గురించి. స్క్రిప్ట్ రైటర్ అని, మంచి రైటర్ అని, చెన్నైలో పనిచేశారు, బెంగళూరులో పనిచేశారు. ఆ కాలంలో ఇంత ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, సమాజం మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు, ఈ సమాజం మా కులం నుండి పుట్టిన వాళ్ళు ఇంతమంది ఉండగా ఈ ఒక్క ఎమ్మెల్యే ఎందుకు కాలేకపోయాడు అని నాది ఆలోచన. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నా డైరెక్షన్ అంతా, ఓరియంటేషన్ అంతా అటువైపే ఉంటుంది. ఎందుకు కాలేకపోయారంటే, నాకు అర్థమైనంత వరకు మన ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ కమ్యూనిస్టులు, ఈ మావోయిస్టుల ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కాలేదు, ఈ కుల వ్యవస్థ అర్థం కాలేదు. మనలో ఉన్న ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా చాలామంది కూడా డైవర్ట్ అయిపోయాము, ఒక ఎమోషనల్గా అట్రాక్ట్ అయ్యాము. అట్లా చాలామంది ఉన్నారు. ఊసా గారు ఉన్నారు, జి లక్ష్మణ్ ఉన్నారు. ఇంతకుముందే ఒక అతని గురించి మాట్లాడు, మా వరంగల్ అతని. అప్పుడు ఆయన ఎంటెక్ చదువుతుండే ఆర్ఈసీలో, ఆయన కూడా అట్రాక్ట్ అయిపోయాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా శృతి అనే అమ్మాయి చనిపోయింది. ఆవిడ కూడా మన కులస్తురాలి. అంటే మనం ఈ కాన్సెప్ట్స్తోని ఈ సోకాల్డ్ వీళ్ళు సమాజాన్ని డెవలప్ చేస్తాం, గొట్టం ద్వారానే ఏదో చేస్తామని చెప్పిన వాళ్ళు అందరి వల్ల మనం చాలా నష్టపోయినాం అని చెప్పడానికే ఒక ప్రయత్నం. దాంట్లో అతి ఎక్కువగా నష్టపోయింది ఉప్పల నరసింహం గారని చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. అట్లనే కుమారస్వామి గారు కూడా చెప్పారు ఈ కుల వ్యవస్థ అని. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇప్పటికైనా మన వాళ్ళు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో రాజ్యాధికారం అంటే రాజ్యంలో మన వాటా కోసం ప్రయత్నం చేయాలని, దానికి ఉప్పల నరసింహం గారి సాహిత్యం ఉపయోగపడాలని, ఆ సాహిత్యాన్ని వెలుగులో తేవాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.